నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు పొత్తులు అన్నది హాట్ టాపిక్గా నిలుస్తున్నాయి. తెలుగుదేశం జనసేన పొత్తుతో వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ జంట పార్టీలతో కలిసి వెళ్లేందుకు బీజేపీలో ఇప్పటివరకైతే బీజేపీ క్లారిటీ ఇవ్వలేదు. ఏపీ బీజేపీలో అన్ని జిల్లాల నాయకుల్ని పిలిపించి పొత్తుల మీద అభిప్రాయాలు తీసుకుంటున్నారు. తర్వాత బీజేపీ జాతీయ నాయకులు ప్రత్యేకంగా జనసేన అగ్రనాయకులు నాదెండ్ల మనోహర్తో సమావేశమయ్యారు. దీన్ని బట్టి పొత్తుల విషయంలో ఇంకా సమాలోచనలు జరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మరోవైపు కాంగ్రెస్ను కలుపుకుంటే బాగుంటుంది అని లెఫ్ట్ పార్టీలు రాయబారం చేస్తున్నాయి. కానీ దీని మీద టీడీపీ వైపు నుంచి ఎలాంటి స్పష్టత రావడం లేదు. ఈలోగా కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల సారథ్యం వహిస్తున్నారు కాబట్టి సమీకరణాలు మారే ఛాన్స్ ఉందంటున్నారు రాజకీయ నేతలు. మరి ఈ పొత్తుల చిత్రాలు ఎలా ఉంటాయి అనేది ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇదే అంశానికి సంబంధించిన బిగ్ టాక్లో గెస్టులుగా పార్టిసిపేట్ చేసేందుకు వైసీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ షకీర్ గారు, వారితో పాటు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ గారు, జనసేన రాష్ట్ర నాయకులు దేవర మనోహర్ గారు, అందరికీ వెల్కమ్. మొదట మనం డాక్టర్ షకీర్ గారి దగ్గర వెళ్దాం. షకీర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. రైట్. ఏంటి సార్, మరోసారి అధికారంలో వైసీపీ వస్తోంది అని చెప్పి మీ నాయకులు కానీ మీరు కానీ చెప్తున్నప్పటికీ రాష్ట్రంలో రాజకీయ మార్పులు వేగంగా మారుతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. నిన్న షర్మిల కాంగ్రెస్లో చేరారు. ఈరోజు ఒకరిద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టికెట్ మాకు ఇవ్వట్లేదు కాబట్టి మేము రెబల్స్గా పోటీ చేస్తామని చెప్తున్న పరిస్థితుల్లో ఎట్లా ఉండబోతా ఉన్నాయి ఏపీ రాజకీయాలు? వైసీపీ గెలుపు అవకాశాలు ఎంత మేర ఉన్నాయంటారు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా నరేష్ గారు, మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు శుభ సాయంత్రం. నరేష్ గారు, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరైతే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ యొక్క అధినేత ఉన్నారో మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట అంటున్నారు. ఎవరితో అయినా పొత్తులు పెట్టుకోండి, మా పొత్తు మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలతోనే అనే మాట చెప్తున్నారు. ఎస్, ఆబ్వియస్లీ ప్రజాస్వామ్యంలో ఏ పార్టీతో అయినా పొత్తులు పెట్టుకోవచ్చు, దానికి ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు. కాకపోతే ఏంటంటే రాజు బలవంతుడైనప్పుడు శత్రువులందరూ ఏకమవుతారు. ఈరోజు చంద్రబాబు నాయుడు పార్టీ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డిని ఢీకొనలేక అటు బీజేపీతోనూ మరియు జనసేనతో, వీలైతే కాంగ్రెస్ తో కూడా దోస్తీ కట్టాలని చూస్తున్నది ఎంత మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే ఎవరో ఒకరితోనే ఉండే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అవకాశవాద రాజకీయాలు ఎలా చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ ని ఉపయోగించుకున్నట్టు బీజేపీకి దగ్గర అవ్వాలని, అదేమైనా బెడిసి కొడితే కాంగ్రెస్ ద్వారా దగ్గరే చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంకుని కొల్లగొట్టాలని చూస్తున్నారు. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ రోజు ఎక్కువ చర్చ జరుగుతున్న అంశం షర్మిల గురించి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో షర్మిల తన పార్టీని విలీనం చేయడం మనం అందరం చూసాము. అయితే ఇక్కడ నేను చెప్పాల్సిన అంశం ఏంటంటే షర్మిల గారు ఇప్పుడు గతంలో తెలంగాణలో వెళ్ళారు, తన ఆల్టర్నేట్ పార్టీగా ఉద్భవించాలని చెప్పేసి వైఎస్ఆర్టీపీ అనే పార్టీని పెట్టారు. 3,800 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ ని తిట్టారు, బీఆర్ఎస్ ని తిట్టారు, బీజేపీని తిట్టారు, చివరికి మళ్ళీ కాంగ్రెస్ లో విలీనం చేశారు. దీని వెనక ఏంటంటే ఒక పెద్ద కుట్రలాగా ఇది జరుగుతుంది. ఈరోజు షర్మిలాని ఇన్ కేసు కాంగ్రెస్ లో వచ్చి ఇక్కడ షర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఇక్కడ నిల్చున్నా కూడా ఏ ఒక్కళ్ళు కూడా తనని నమ్మే పరిస్థితులు లేదు. ఎందుకంటే మీరందరూ చూశారు, గతంలో కూడా 2014లో 5 సార్లు 6 సార్లు ఎంపీలు ఎమ్మెల్యేలుగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ నేతలే చిత్తుగా ఓడిపోయారు. దీనంతటికి కారణం మీకు తెలుసు. 2014 ముందు ఏదైతే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించింది. దీనికి కారణమైన ఇంకొక పార్టీ బీజేపీ పార్టీ కూడా తన అధికారంలో వచ్చి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ప్రత్యేక హోదా కానివ్వండి, విభజన హామీలను పూర్తిగా చేయటంలో విఫలమైందనే మాట ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ కారణం చేత ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం బీజేపీని కానివ్వండి, కాంగ్రెస్ ని కానివ్వండి 2% కంటే తక్కువ ఓట్లతో వాళ్ళ యొక్క వ్యతిరేకతను చూపిస్తున్నారు. సో ఈ విధంగా ఏ పార్టీతో కలిసినా కూడా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టడం అనేది అసాధ్యం. ఇంకోటి కూడా, మీరు ఈ రోజు బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ జరిగినప్పుడు ఆయన మన శివప్రకాష్ గారు కోర్ కమిటీ నేతతో నాదెండ్ల మనోహర్ గారు కలిశారు. జనసేన పార్టీ నుంచి ఆయన కలిసినప్పుడు, ఆయన కలిసిన తర్వాత నాదెండ్ల మనోహర్ ఏం చెప్పారంటే, నేను జస్ట్ కట్టసి విజిట్ కోసం వచ్చాను, న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికి వచ్చాను, దానికి మించి ఇంకేం లేదనే మాట చెప్పారు. అంటే ఏం మాట్లాడారు, అసలు ఏం జరిగింది అనే దాని గురించి కూడా వాళ్ళు వివరంగా చెప్పలేకపోతున్నారు. అదేవిధంగా బీజేపీ పొత్తులకు సంబంధించి ఎవరైతే సత్యకుమార్ గారు నిన్న కూడా ఒక చాలా
ఒక ఒక విషయాన్ని ఆయన ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు మాతో పొత్తులో ఉన్నారు. ఆయన ఎవరితో అయితే పొత్తులో మమ్మల్ని కలపడానికి చూస్తున్నారో వాళ్ళు ముందుకు రావాలి గాని, జాతీయ పార్టీ అయినటువంటి మేము మా అధిష్టానానికి వ్యతిరేకంగా ఇంకొకరితో పొత్తులోకి వెళ్ళలేము. ఆ పార్టీ వాళ్ళు ముందుకు రావాలి. 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు అని చెప్పి చెప్పడం జరిగింది. దీన్ని బట్టి నాకు క్లియర్ గా ఏం తెలుస్తుందంటే, అంటే వివిధ పత్రికలు, టీడీపీకి అనుకూల పత్రికలు ఏం రాస్తున్నాయంటే, జనసేన బీజేపీ పార్టీ టీడీపీతో కలవాలని ప్రయత్నిస్తుందని చెప్పి రాస్తున్నారు. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, బీజేపీ పార్టీ ఒక జాతీయ పార్టీ. ఆ పార్టీకి టీడీపీతో కలవాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా అయితే చెప్తున్నారు, జగన్ వదిలిన బాణం షర్మిల అని, బీజేపీ వదిలిన బాణం పవన్ కళ్యాణ్. బట్ ఆ బాణం ఏంటంటే ధనస్సు నుంచి బయటికి రావట్లేదు. చంద్రబాబు నాయుడు కోసం ఉపయోగపడాలని చూస్తుంది. సో ఈ రాజకీయ సమీకరణాలు ఈ రోజు మాకు దమ్ము ధైర్యం ఉంది కాబట్టి మేము ఈరోజు మా క్యాండిడేట్స్ ని ప్రకటిస్తున్నాము. ఎవరి మీద అయితే ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఉందో, ఎవరి మీద అయితే లోకల్ లీడర్స్ ని సమన్వయపరచలేక వ్యతిరేకత ఎదుర్కొంటున్నారో ఆ క్యాండిడేట్స్ ని మారుస్తున్నాము. రైట్, ఓకే. మనతో పాటు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు ఉన్నారు. విద్యాసాగర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి నరేష్ గారు. రైట్, విజయసాగర్ గారు, అంటే జగన్ ఓడించేందుకు రాజకీయాలకు అతీతంగా సిద్ధాంతాలు వాటన్నిటిని పక్కన పెట్టి టీడీపీ, బీజేపీ, జనసేన వంటి పార్టీలతో చేతులు కలిపేందుకు ప్రయత్నిస్తూ ఉంది. ఇదే బీజేపీ జాతీయ హోదా, అంటే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వలేదు అన్న ఉద్దేశంతో గతంలో బీజేపీ నుంచి దూరం జరిగిన టీడీపీ తిరిగి బీజేపీతో చేతులు కలిపే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది పచ్చి అవకాశవాదం అన్నట్టుగా వైసీపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆలు లేదు, స్టూలు లేదు, బిడ్డ పేరు సోమలింగం అని సామెత ఒకటి ఉంటది. కలుస్తామో లేదో ఇంకా అసలు డిసైడ్ అవ్వాల. ఇప్పుడు జనసేన పార్టీ తోటి మేము కలిసాము, పని చేసుకుంటున్నాము, కలిసి కార్యక్రమాల్లో మొత్తం డౌన్ టు ఎర్త్ ఉన్న మొత్తం అందరూ కూడా కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒక అవగాహన ఉంది. అవగాహన తర్వాత ఖచ్చితంగా సీట్ల పంపకం అనేది ఉంటుంది. ఇప్పుడు అసలు బీజేపీతో మన ఎక్కడో బెంగళూరులో డికే శివకుమార్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఎయిర్పోర్ట్ లో కనపడితే మాట్లాడితే అటు కాంగ్రెస్ అని, లేకపోతే జనసేన పొత్తులో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే సత్యకుమార్ గారు ఏదో మాట్లాడారు, లేదంటే నాదేళ్ల మనోహర్ గారు ఏదో మాట్లాడారు. అంటే ఇవన్నీ అంటే వాళ్ళకు తోచినట్టు వాళ్ళు మాట్లాడుకోవడం తప్ప ఇందులో అక్షర సత్య దూరం ఇదంతా కూడా. పొత్తు పెట్టుకోవాల్సి వస్తే దొంగగా పోయి పిఎం ఆఫీసులో దొంగ అపాయింట్మెంట్లు తీసుకొని రూములో దాక్కునే అంత దౌర్భాగ్యమైన పరిస్థితి మాకు లేదు. పొత్తు పెట్టుకోవాలనుకుంటే కమిట్మెంట్ మీద ఖచ్చితంగా చెప్పి ప్రజలను ఒప్పించి, ఒకవేళ బీజేపీతో పెట్టుకోవాల్సి వచ్చిందంటే అది మీరు ఇందాక రేస్ చేసిన పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్ల మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాత పెట్టుకుంటాం. రాలేదు వదిలేస్తాం. అంతే తప్ప మేము ప్రజలకు, రాష్ట్రానికి ఉపయోగపడే అంశాల మీద మాత్రమే పొత్తులు ఉంటాయి తప్ప ఎవరితోనైనా ప్రజలకు వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పొత్తులు అనేవి ఉండవు. ఒకటి. రెండవది, పొత్తు పెట్టుకునే పరిస్థితుల్లో జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తే జాతీయ పార్టీ కూడా ఆ రాష్ట్రానికి ఏం చేస్తుంది అనేది చెప్పే బాధ్యత ఆ జాతీయ పార్టీల మీద ఉంటది. ఏ కారణం చేత పొత్తు పెట్టుకుంటున్నాం అని మేం చెప్తే ఏం చేస్తాం అన్నది జాతీయ పార్టీ మీద కూడా ఆధారపడి ఉంటది. సో ఇక్కడ కమిట్మెంట్ ఏదైనా సరే పబ్లిక్ ఉపయోగపడేది మాత్రమే, పబ్లిక్ రాష్ట్రానికి అవసర సందర్భంలో మాత్రమే పొత్తులు గురించి పోతాం తప్ప వేరే దాని మీద లేదు. ఒకటి. నెంబర్ 1 ఇది క్లియర్ కట్ ఇది. రెండవది, ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజు బలవంతుడైతే మిగతా వాళ్ళ శత్రువులంతా ఏకమయ్యారు అంటే ఆవిడ రాజశేఖర రెడ్డి గారు ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారండి? టిఆర్ఎస్, సిపిఐ, సిపిఎం పెట్టుకున్నారు, తెలుగుదేశం మీద వచ్చారు. అవును. ఇప్పుడు ఉన్న మోడీ గవర్నమెంట్ భారతదేశం మొత్తం అంతాతో సహా ఏం ఆ పార్టీ ఒక్కటే ఏమైనా కంటెస్ట్ చేస్తుందా? కాదే, పొత్తులోనే పోతుంది. అట్లాగే కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ మొత్తం అంతా వాళ్ళే కంటెస్ట్ చేయటం లేదు కదా. ఆ రాష్ట్రానికి తగినట్టు కేంద్ర పార్టీ, జాతీయ పార్టీలుగా చెప్పబడుతున్నటువంటి పార్టీలు కొన్ని, గత బీజేపీ తీసుకుంటే దాదాపు దేశాన్ని వాజ్పేయితో పార్టీతో తీసుకుంటే ఇప్పటి వరకు దాదాపు 18 ఏళ్ళు 19 ఏళ్ళు పరిపాలించింది. అంతకుముందు 50-60 ఏళ్ళు కాంగ్రెస్, లేకపోతే మధ్య మార్గంగా కొన్ని ఫ్రంట్లు వచ్చి ఉన్నవి కూడా పొత్తులు పెట్టుకోకుండా ఆ రాష్ట్రాల్లో ఏకధాటిగా
34 సీట్లలో బీజేపీ కంటెస్ట్ చేస్తుందా, కాంగ్రెస్ కంటెస్ట్ చేస్తుందా? అంటే అంటే ఎవరు మోడీ లాంటి క్యాండిడేచర్ ఉన్న వ్యక్తి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మోడీ ఈ దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి చరిష్మా అన్నట్టు జాతీయ నాయకుడు. ఆయన దేశాన్ని వచ్చిన తర్వాత కొన్ని అంశాల్లో బ్రహ్మాండంగా ఉంది, కొన్ని అంశాల్లో విభేదించాల్సి వస్తుంది. మరి ఆయనకు క్యాండిడేచర్ ఉంది కాబట్టి మొత్తం 534 స్థానాల్లో ఆయన పొత్తు పెట్టుకోకుండా కంటెస్ట్ చేస్తుంది బీజేపీ. ఓకే, లేదే. అట్లాగే రాహుల్ గాంధీ జోడో యాత్ర పెట్టారు, భారతదేశం అంతా తిరిగారు, ఇప్పుడు మళ్ళీ సైకిల్ యాత్ర ర్యాలీ పెట్టుకుంటున్నారు. మరి ఆయన మహారాష్ట్రలో పొత్తులతో పోవట్లేదు, ఏ రాష్ట్రం పొత్తు పోవట్లేదు. అంటే ఎవరు మోడీ కంటే నాకు తెలిసినంత వరకు మోడీకి ఉన్న క్యాండిడేచర్ ఈ రోజుల్లో ఆయన పొత్తుకు పోయే అవసరం ఉంది అని అనుకోను. కానీ ఎందుకు పోతున్నాడు అంటే అక్కడ స్థానికంగా ఉన్న అవసరాల దృష్ట్యా. అంటే అప్పుడు మోడీ బలవంతుడు కాదనా, లేదంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ బలవంతుడు కాదనా, ఓకే, లేకపోతే నితీష్ కుమార్ అక్కడ బీహార్ లో బలవంతుడు కాదనా, లేకపోతే యోగి బలవంతుడు కాదనా, లేకపోతే స్టాలిన్ ఇక్కడ బలవంతుడు కాదనా? ఇదంతా ఎట్లుంటదంటే మనం మాట్లాడుకోవడానికి అదే రిథమిక్ గా ఏదో మనల్ని చూసే ప్రేక్షకులకి 4 మాటలు ఒప్పించేసి అదే తిమిని పంపించేసి ఇది పోయింది. మూడోది చివరిగా ఏంటంటే ఈ రోజు కాపుర కళ్యాణ్ దుర్గం రాయదుర్గం ఎమ్మెల్యే నమస్కారము సెల్యూట్ మీ దర్శనాలు కూడా చూపించినారు, మీ మొహం చూసే యోగ్యత కూడా మాకు లేదని చెప్పేసి మాట్లాడుకొని బయట పోయారు. ఎంతమందిని అవమానించారంట, బయట పంపించారు. ఇంకెంతమంది లీడర్లను బయటకు పంపిస్తారు అట్లాగా. ఇవన్నీ చేసేది ఏంటంటే ఇదంతా ఈ గేము, ఈ మాటలు, ఇదంతా కూడా ఏంటంటే ఒక 2 నెలలు 3 నెలలు ఇవన్నీ మాటలు. ఆ బింకం పో అంతా అయిపోదు. 3 నెలల తర్వాత మొత్తం చాప్టర్ క్లోజ్ అవుతుంది. షర్మిలా గారి గురించి మాట్లాడతారు. షర్మిలా గారి మీద మాట్లాడే అధికారం కాదు కదా, కనీసము నైతికత కూడా ఏ వైసీపీ లీడర్ కు ఉండదు, ఉండకూడదు కూడా. ఎందుకంటే అన్న వదిలిన బాణము ఈ దేశంలో ఏ మహిళ కూడా ఒక అన్న కోసము రాజకీయాల్లో 3000 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేసినటువంటి భారతదేశ స్వాతంత్రం వచ్చేప్పటి ఈ రోజు వరకు కూడా ఏ మహిళ చేయలే. ఎవరి కోసం చేసింది? అన్న కోసం చేసింది. షర్మిలాను మీరు ఎంత గీకితే, షర్మిలా విషయం ఎంత ఎత్తితే షర్మిలా అంత నోరు ఇవ్వాల్సి వస్తుంది. ఆమెకు జరిగిన అన్యాయము, ఆమెకు జరిగిన అధర్మము, ఆస్తి ఇవ్వకుండా హరాస్మెంట్లు, ఇవన్నీ ఆమె కూడా చెప్తుంది పొద్దున వచ్చి. ఓకే, ఏపీ రాజకీయాలకు సంబంధించి పొత్తులు, పార్టీల వ్యూహాలు అన్న అంశానికి సంబంధించిన డిబేట్ను కొనసాగిద్దాం మన బిగ్ టాక్లో. అంతకుముందు మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు, జనసేన రాష్ట్ర నాయకులు దేవర మనోహర్ గారు ఉన్నారు. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. సార్, జయప్రకాష్ నారాయణ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. రైట్, ఏంటి సార్, ఏపీలో బీజేపీ జనసేన కలిసిపోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా ఉన్నాయి. కానీ జనసేన ఇప్పటికే టీడీపీతో ఒక అవగాహన కుదుర్చుకుంది. అంటే ఈ 3 పార్టీలు పొత్తులోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కదా, ఎట్లా ఉండబోతా ఉన్నాయి ఏపీ రాజకీయాలు? ముందుగా టీవీ ఛానల్లో నాతో పాటు డిబేట్లో ఉన్నటువంటి ప్యానలిస్టులందరికీ కూడా, మిత్రులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీకు కూడా. అయితే ఇప్పుడు మొట్టమొదటిగా మాట్లాడేటువంటి డాక్టర్ షకీర్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి మాట్లాడుతూ వారు పొత్తుల గురించి, భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీలతో పెట్టుకునే పొత్తుల గురించి వారు కామెంట్ చేస్తా ఉన్నారు. ఒక్క విషయం చెప్పదలుచుకున్నా, నేను ఇవాళ వరకు కూడా ఎక్కడ భారతీయ జనతా పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఏ పార్టీతోటైనా సరే పొత్తులు ఉన్నాయి లేవు అనే విషయాన్ని చెప్పలా. అవును, మాకు ఆల్రెడీ మా పార్టీతోటి కలిసి ఎన్డీఏలో భాగస్వామ్యం అయినటువంటి జనసేన మిత్రులతోటి మాత్రమే ఆంధ్ర రాష్ట్రం వరకు మాకు మిత్రత్వం ఉంది. మాకు కలిసి పనిచేయాలనే ఒక ఆలోచనతోటి కొన్ని సంవత్సరాల క్రితం కలిసి పనిచేయడం మొదలుపెట్టాం. అయితే వారు మాట్లాడుతూ 2% ఓట్లు కూడా లేనటువంటి బీజేపీ తోటి ఇతర ఏ పార్టీలు కూడా పొత్తులు పెట్టుకోవని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, 2% ఓట్లు కూడా లేనటువంటి త్రిపురలో భారతీయ జనతా పార్టీ 2018 ఎలక్షన్ నుంచి 2022లో జరిగినటువంటి ఎలక్షన్స్ కి వచ్చేటప్పటికి అక్కడ అధికారంలో 2018లో అధికారంలోకి వచ్చింది, 2022లో కూడా అధికారంలో రావడం జరిగింది. అంటే భారతీయ జనతా పార్టీ యొక్క శక్తి సమర్థత గతంలో ఎంత వచ్చామని కాదు, 2 స్థానాల నుంచి మొదలుపెట్టిన భారతీయ జనతా పార్టీ
ఇవాళ జాతీయ స్థాయిలో అతిపెద్ద పార్టీగా పూర్తి స్థాయి మెజారిటీ తోటి 303 స్థానాలు గెలిచినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అయితే భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు ప్యానలిస్ట్ అయినటువంటి మీడియా తెలుగుదేశానికి సంబంధించిన మిత్రులు చెప్తూ ఒక మంచి మాట మాట్లాడారు. నరేంద్ర మోడీ గారికో భారతీయ జనతా పార్టీకో బలం లేకపోవడం వల్ల, లేకపోతే బలం కోసం వేరే ఎవరితోటి కలవడం కాదు, ఆ స్థానికమైనటువంటి కొన్ని సమస్యలు అడ్రస్ చేయడం కోసం, అక్కడ ఉన్నటువంటి స్థానిక మనోభావాలను కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే కొంత స్థానికమైనటువంటి సంస్థాగతమైన నిర్మాణం జరగలేదో అటువంటి చోట మా సిద్ధాంతాలకు అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలతోటి కలిసి పనిచేసేదానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఈ దేశం కోసం పనిచేసేటటువంటి పార్టీ. అయితే దానిలో భాగంగానే మా ఆలోచనకి దగ్గరగా ఉన్నటువంటి మా మిత్రులైనటువంటి జనసేనకు సంబంధించినటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారితో, జనసేన పార్టీతోటి కూడా మేము అందుకోసమే పొత్తు పెట్టుకున్నాం. ఈ రాష్ట్రం అవసరం కోసం, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఏ ఆలోచన అయితే కేంద్ర పార్టీ నిర్ణయిస్తుందో ఆ నిర్ణయాన్ని అనుసరించడం వరకు మాత్రమే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తీసుకుంటుంది. దీనిలో భాగంగా వారు ఇంకొక మాట కూడా అన్నారు. షర్మిల గారిని జగనన్న వదిలిన బాణం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని భారతీయ జనతా పార్టీ వదిలిన బాణం, నరేంద్ర మోడీ గారు వదిలిన బాణం. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా తన ఒక పార్టీని పెట్టి తనకంటూ ఒక ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకొని ఇవాళ రాష్ట్రంలో కల్లా అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఒక నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రథములు. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు వారు ఎలానో పొరపాటున వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకొని వాళ్ళ నాన్నగారి యొక్క ప్రభావంతో ఇవాళ అధికారాన్ని చేపట్టారు తప్పితే ఆయన వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ తోటి మాత్రం కాదు. ఇది ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఇవాళ ఆయన మీదకి తిరగబడతా ఉన్నారు. అదే విధంగా వాళ్ళ సోదరైనటువంటి ఆయన వదిలినటువంటి బాణం ఆయన మీదకి రివర్స్ బాణంగా ఇవాళ రాబోతా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. కాబట్టి వైఎస్ఆర్సీపీ మిత్రులు వారి పార్టీ యొక్క సంస్థాగతము, వారి పార్టీకి సంబంధించినటువంటి రాబోయేటటువంటి కష్టాలని వారిని ఎదుర్కోగలిగినట్టయితే అది బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నా. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారితో మాకు ఆల్రెడీ అలయన్స్ ఉందని ఇంతకుముందే చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఎన్నికలకు వెళ్లేదానికి భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా నిర్ణయించుకోవటం, దానికి సంబంధించినటువంటి నిన్నట శివప్రకాష్ జీ కూడా దానికి సంబంధించినటువంటి దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ఇంకా మిగతా తెలుగుదేశం తోటి కానీ ఇతర పార్టీలతో కానీ పొత్తులన్న విషయాన్ని కేంద్ర పార్టీ వాళ్ళ వరకు ఏమీ ఆదేశించలేదు. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితికి భారతీయ జనతా పార్టీ ఎటువంటి నిర్ణయాన్ని చెప్పేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. ఇవాళ మాకు ఉన్నటువంటి ఒకే ఒక్క మిత్రులు ఆంధ్ర రాష్ట్రంలో జనసేనతో కలిసి ఈ రాబోయేటటువంటి ఎన్నికలకు వెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. దీని మీద వేరే ఎవరు కూడా ఏమి ఆలోచన చేయవలసినటువంటి అవసరం లేదు. వేరే ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఇతర పార్టీలు వాళ్ళకి ఏదన్నా ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను కాపాడుకోలేక వారిని వదిలేసుకున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీలో మనం చూస్తా ఉన్నాం. వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మంత్రులు, మాజీ మంత్రులు, అదేవిధంగా వాళ్ళ తల్లి, చెల్లి మొత్తం అందరూ కూడా ఆ పార్టీని వదిలేసి వాళ్ళు బయటికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి పనులు చూసుకోకుండా భారతీయ జనతా పార్టీ మీద కానీ ఇతర పార్టీల మీద కానీ ఆలోచన చేస్తా ఉన్నారు. దయచేసి నేను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మిత్రులకి, ముందు మీ పార్టీని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ పట్ల ఆదరణ, జనసేన భారతీయ జనతా పార్టీ యొక్క పొత్తుని హర్షించేటటువంటి పరిస్థితి ఉన్నారు. కాబట్టి మా వైఎస్ఆర్సీపీ మిత్రులకు చెప్తా ఉన్నాను, దయచేసి మీ పార్టీని ముందు మీరు సంస్థాగత నిర్మాణం చేసుకోండి. రైట్. మనతో పాటు దేవర మనోహర్ గారు ఉన్నారు, జనసేన రాష్ట్ర నాయకులు. మనోహర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. రైట్, అటు టీడీపీ ఇటు బీజేపీ రెండు కూడా జనసేనతో ఎన్నికల అవగాహన కుదుర్చుకోవాలి అని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికైతే టీడీపీతో దాదాపుగా జనసేన అవగాహన కుదిరినట్టుగానే కనిపిస్తూ ఉంది. కానీ బీజేపీ వైఖరి ఇంకా స్పష్టంగా నేపథ్యంలో జనసేన పయనం ఎటువైపు ఉండబోతా ఉంది, ఏపీ రాజకీయాలకు సంబంధించి ఏపీ రాజకీయాలు ఏ రకంగా ఉండబోతా ఉన్నాయి? ముందుగా నరేష్ గారు, మీకు ప్యానల్ సభ్యులకి అలాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి శుభ సాయంత్రం అండి. ముందుగా మనం బాగా ఆలోచించినట్లయితే గత కొన్ని రోజుల క్రితం పరిణామాలు చూసినట్లయితే ఎన్నికల పొత్తు అనేది మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది ఎక్కడైనా సరే. ముఖ్యంగా ఎత్తుకున్నట్లయితే ఎలక్షన్ ముందు అంటే రాబోన్న 3 నెలల్లో ఏ విధంగా వెళ్ళాలి, ఏ పార్టీ అయినా సరే, అది ఏ ప్రాంతమైనా సరే ఎన్నికల పొత్తు అనేది సహజం, దండ మనం చెప్పాల్సింది. ఆల్రెడీ మీరు చెప్పినట్టు, మిత్రులందరూ చెప్పినట్టు టీడీపీ జనసేన ఆల్రెడీ ఉన్నాం.
సో గ్రౌండ్ లెవెల్లో కూడా వర్క్ చేస్తున్నా, మూవ్ ఆన్ అవుతున్నాం. బీజేపీతో ఆల్రెడీ మా అధ్యక్షులు చెప్పారు, ఇంతకుముందు జయప్రకాష్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా చెప్పారు, ఐఎమ్ విత్ ఎన్డీఏ, ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. ఖచ్చితంగా నేను ఎన్డీఏలో భాగస్వామి ఉన్నాను, నేను ఒప్పిస్తాను. ఆ రోజు అధ్యక్షులు వారు చెప్పారు. ఇంకా జనసేన పార్టీకి వస్తే ఎప్పుడైనా సరే కింగ్ మేకర్ అనేది జనసేన ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే ఈరోజు మీరు చెప్పినట్టు వైఎస్ షర్మిల గారి గురించి చేశారనుకో, ఆ కుటుంబాన్ని నమ్మే స్థితిలో లేరండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు లేరు. ఎందుకు లేరు అంటే మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే, నాకు తెలుసో తెలియదు ఇప్పుడు ఈ సమయం చెప్పచ్చలేదు, కానీ ప్రజారాజ్యంలో మనం ఆమె తెలంగాణ అంతా తిరిగింది, 3000 కిలోమీటర్ పాదయాత్ర చేసిన, నేను తెలంగాణ కోడలనింది, నేను ఆడబిడ్డ, తెలంగాణ కోసం వచ్చినాను, రాజన్న బిడ్డ అనేది, జగనన్న బాణం అనేది. అప్పుడేమో గంపగుత్తుగా కనీసం అంటే ఒక్క చోట పోటీ చేయాల, ఆమె నమ్ముకున్న యువత మొత్తం కూడా కానీ రోడ్డుపైకి వచ్చారు. ఇప్పుడేమో ఆమె కాస్త కాంగ్రెస్ అంటుంది, నేను అన్న బాణం అంటుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలో వదలట్లేదంటే, ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీలో 18 సీట్లు పెట్టిన చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని తీసుకెళ్లి దాంట్లో పెడితే అమ్మేశాడు అన్నాడు, విలీనం చేస్తే అమ్మేశాడు అన్నాడు. అదే ఈరోజు వైఎస్ షర్మిల గారు గంప గుర్తుగా ఎక్కడ ఒక సీట్ లేదు, ఏమీ లేదు, పోతూ ఉంటే విలీనం అంటున్నారు. అంటే ఏ లెవెల్ ఆఫ్ రాజకీయం జరుగుతుంది చెప్తున్నారు. రేపొద్దున కాదు అంటే వైఎస్ విజయం వస్తుంది, నా కొడుకు సరైన కాదు, నేను నా కూతురు సరైనది కాదు, నువ్వు పార్టీ పెట్టుకొని వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ యొక్క ఫ్యామిలీ వైఎస్ ఫ్యామిలీ అనేది, డ్రామాల ఫ్యామిలీ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపులే చూడండి, తెలంగాణలో ఏమో నేను ఆడబిడ్డని చెప్పి వెళ్ళింది, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చెడు చేసి విభజించి సరిగ్గా ఏదైతే నిధులు కానీ రానికన్నా ఈరోజు ఉంటే ఆ పార్టీలో నేను జాయిన్ అవుతా ఉంటుంది. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కానీ లేదా వైఎస్ కుటుంబానికి కానీ ఎంత ప్రేమ ఉన్నాయని తెలిస్తే దీని ఒక చిన్న ఎగ్జాంపుల్ చాలండి. నెక్స్ట్ మన మిత్రులు షకీర్ గారు చెప్పారు, మేము మనోధైర్యంతో ఉండాలి. మనోధైర్యంతో ఉండేనా మీరు? మాటకు ముందు ఒకసారి, మాటకు వెనకాల ఒకసారి ఖచ్చితంగా పవన్ నామస్మరణ చేస్తున్నారు. అంటే ఒకనొకప్పుడు ఒక సీటు గెలవలేదు, 2 చోట్ల ఓడిపోయిన నెలలో ఈ రోజు సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి సీఎం అనేది మరిచిపోయి మాటకు ముందు ఒకసారి పవన్, మాటకు తర్వాత ఒకసారి పవన్ కళ్యాణ్ గారి నామాన్ని జపిస్తున్నారు. మీకు ఒకటి ఉందా? కనీసం మీరు ఏదో చెప్తున్నారు, కనీసం మీ పార్టీలో ఎవరున్నారండి ఈరోజు? మీ పార్టీ అసలు మీ పార్టీనా? ఎవరన్నా ఉన్నారా? అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ప్రజలు మార్చాలనుకున్నారు. మీరు ఎమ్మెల్యేలు మార్చండి, అభ్యర్థులు మార్చండి, ఏదన్నా మార్చండి. మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ చేస్తామని ఆ రోజు మా అధ్యక్షులు వారు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ప్రజలు కూడా దాన్ని స్వాగతిస్తున్నారు కాబట్టే ఈరోజు వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ప్రజల్లో లేరు. ఎంతసేపు దోచుకున్నామా, తిన్నామా, తిరిగామా అన్నట్టున్నారు. కాబట్టి ఎవ్వరు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ అందరినీ మారుస్తున్నారు. కానీ ప్రజలు డిసైడ్ అయిపోయినారు. ఏమని డిసైడ్ అయిపోయినారు అంటే, మార్చాల్సింది ఎమ్మెల్యేని కాదు, సీఎం క్యాండిడేట్ ని, ఈ ప్రభుత్వాన్ని కూలగొల్చాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. అది ప్రజలకు క్లారిటీ వచ్చేసింది. అన్ని వర్గాల ప్రజలు, అది చివరి స్టేజ్ ఉన్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి రైతు నుంచి, అప్పుడప్పుడే నూనె మీసాలు వస్తున్న యువత దగ్గర నుంచి, ముసలి వృద్ధుల నుంచి, ఉద్యోగుల నుంచి, నిరుద్యోగుల నుంచి, మహిళల నుంచి అందరినీ కూడా కానీ ఎన్ని రకాలుగా అయితే అన్ని రకాలుగా దోచుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూల్చాలి. ఈ ప్రభుత్వం ఉంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బతకలేము అనే పరిస్థితికి ఈరోజు ప్రజలు వచ్చారు. కాబట్టి జనసేన, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నారు. అందుకని ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలు కానీ వైసీపీ అభ్యర్థులు కానీ మేము అని చెప్పుకోలేకపోతున్నారు. మరి కొద్ది రోజుల క్రితం చూస్తే ఇది ఇంకో లెవెల్ ఆఫ్ డిస్కషన్ అండి. ఎలా అంటే వైసీపీలో ఉన్నటువంటి వారసత్వాలకు రిజర్వేషనా అంటే ఎలా వస్తుందంటే, ఏ విధంగా అయితే రాజ్యాంగంలో రిజర్వేషన్ ఉందో ఆ విధంగా మన వైసీపీ పార్టీలో కూడా కానీ వారసత్వ రిజర్వేషన్ పెట్టమని కూడా కానీ జనాలు చెప్తున్నారు. అంటే మీకు సెకండ్ లెవెల్ లీడర్షిప్ లేరా ఎవరు కానీ? వారసత్వం మా చంద్రగిరే తీసుకుందామండి. ఆ చంద్రగిరి నియోజకవర్గం అబ్బాయి వయసు 26 సంవత్సరాలు. 26 సంవత్సరాలు 2019 ఎలక్షన్ లో ఈ యొక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి తనయుడు డిపెండెంట్. బాగా ఆలోచించండి, అందరం ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. 2019 ఎలక్షన్ లో ఈ యొక్క వారసత్వ రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి చెప్తున్నా. 2019 ఎలక్షన్ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి తనయుడు మోహిత్ రెడ్డి అనే వ్యక్తి డిపెండెంట్ 2019 ఎలక్షన్ లో. 2023లో అతను అభ్యర్థి. ఏం జెండా బట్టలు ఎవరు కనపడలేదు మీకు చంద్రగిరి నియోజకవర్గంలో.
సెకండ్ లెవెల్ లీడర్షిప్ ఎవరు లేరా? ఓకే, అదే దీనికి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పెట్టుకోవచ్చు కదా. ఒక మేనిఫెస్టోలో నేను వారసత్వ రిజర్వేషన్ చేస్తున్నా 10%, 20%, 30% అని పెట్టుకోవచ్చు కదా. అంటే వీళ్ళకి అభ్యర్థులు కూడా కానీ రావడానికి ముందు లేదు కాబట్టి ఆయన ఏదో చేస్తున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చంద్రగిరినే. అబ్బాయి వయసు 26 సంవత్సరాలు. ఓకే, కనీసం మనం ఒక IAS IPS ఆఫీసర్ కావాలంటే దానికి ఒక రిటర్న్ టెస్ట్ అని, వర్బల్ టెస్ట్ అని, ఒక ఇంటర్వ్యూ అని పెడతాడు. రాజకీయం అంటే ఇన్ని లక్షల మందిని పరిపాలించాలి, ఇంతమంది పాలన సంధించాలంటే దానికి ఏంటంటే వారసత్వం తీసుకొస్తున్నారు. ఒక 26 వ్యక్తికి ఏ అనుభవం ఉందని చెప్పి ఎమ్మెల్యే అభ్యర్థిగా డిక్లేర్ చేస్తున్నారో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి తెలియాలి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తెలియాలి. లేదంటే అతనికి సపోర్ట్ ఇస్తున్నటువంటి ఈ డిబేట్ లో వస్తున్న నాయకుల కన్నా తెలియాలి. రైట్. ఓకే సార్, డాక్టర్ షకీర్ గారు సార్ 2 పాయింట్స్ సార్ ఇక్కడ. ఒకటేమో వైఎస్ షర్మిలకు సంబంధించి జగన్ అధికారంలోకి రావడానికి షర్మిల గారు తీవ్రంగా కృషి చేశారు. అటువంటి షర్మిలను పక్కన పెట్టడం వల్లే ఈరోజు ఆమె కాంగ్రెస్లో చేరారు అన్నది ఒక వాదన. రెండోది వచ్చేసి చాలామంది ఎమ్మెల్యేలకు మీరు టికెట్లు నిరాకరిస్తూ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించడం ఏంటి అనేవి 2 ప్రధాన ప్రశ్నలు సార్. ఏం చెప్తారు? నేను జనసేన మిత్రులకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి 18 అసెంబ్లీ స్థానాలను తీసుకుని వచ్చి 18% ఓటు బ్యాంకును తీసుకుని వస్తే ఆ రోజు ఈ పచ్చ పత్రికలు ఏవైతే ఉన్నాయో ఏం రాశాయండి? చిరంజీవి గారు పార్టీ పీకేయాలనుకుంటున్నారని చెప్పేసి రాసిన పత్రికలు పచ్చ పత్రికలు కాదని మిమ్మల్ని అడుగుతున్నాను. అదే పత్రికలు ఈ రోజు ఏం రాస్తున్నాయి? షర్మిల పార్టీ పుట్టిందంతే, పుట్టిన పార్టీ తీసేసింది ఆమె. తీసేస్తే ఈ రోజు షర్మిలని ఆహా ఓహో అంటారు. ఎందుకు అంటున్నారు? కేవలం జగన్ మీద ద్వేషం. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు జనసేన మిత్రులు. ఇంకోటి వారసత్వ రిజర్వేషన్ అంటున్నారు. మొత్తం మన సెకండ్ లిస్ట్ లో 24 మంది అసెంబ్లీ స్థానాలకు 3 ఎంపీలకు సీట్లు ఇచ్చారు. దాంట్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది మెయిన్ ఒక ఫ్రేమ్ ఒక 7 సీట్లు తీసుకుంటే 7 సీట్లు అగ్రకులాలకు ఇచ్చినటువంటి సీట్లను తీసుకుంటే దానిలో 5 సీట్లు బీసీ కులానికి, అదేవిధంగా 2 సీట్లు మైనారిటీకి, టోటల్ 27 సీట్లు తీసుకుంటే మైనారిటీస్ కి, బీసీస్ కి, మహిళలకి, యువతకు కూడా ఇవ్వటం జరిగింది. దీని గురించి మాట్లాడాలి మీరు. ఇప్పుడు 4 సీట్లు ఇచ్చారండి. ఇప్పుడు మీరు అంటున్నారు IAS IPS చదవాలంటే టెస్ట్ రాయాలి. మరి జనసేన కూడా టెస్ట్ పెట్టి ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇస్తుందా? మీ క్యాండిడేట్స్ ప్రకటిస్తుందా? అంటే కనీసం పార్టీ కోసం పనిచేసిన వారికి ఇవ్వకుండా, పార్టీ కోసం పనిచేసిన నాయకులకు ఇవ్వకుండా ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి చంద్రగిరి నియోజకవర్గంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే తనయునికి టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది చెప్పండి. ఏ అనుభవం మీద ఎమ్మెల్యే టికెట్ ప్రపోజ్ చేస్తారు? జనసేన మీ పొత్తులో మీ మద్దతు ఇస్తున్నటువంటి టీడీపీ పార్టీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కే ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇస్తారు, ఎవరికి యువకులకు ఇవ్వరు. సో ఒక టెస్ట్ పెడతారు, IAS IPS లా క్వాలిఫై అయితే ఇస్తారు. ఏమండి ఇదేనా మీరు చెప్పేది? మీరు వారసత్వ రాజకీయాలు ఇవ్వరు. సరే, మీరు మాట్లాడుతున్నారు లోకేష్ గారికి ఏం ఎక్స్పీరియన్స్ ఉందని మీరు మంత్రి పదవి కట్టబెట్టారండి చంద్రబాబు నాయుడు గారు. మరి మీరు మద్దతు ఇచ్చిన పార్టీయే కదా 2014లో. మరి లోకేష్ కి ఏ అర్హత ఉందని? కార్పొరేటర్ గానే గెలిచారా తను? మరి ఎలా ఇచ్చారు? అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సో వారసత్వ రాజకీయాలు ఎందుకు అవుతాయి? మా ఉద్దేశం 50% బీసీలకు ఇవ్వాలని, మహిళలకు ఇవ్వాలని, యువతకు ఇవ్వాలని చెప్పేసి, మైనారిటీకి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీట్స్ కేటాయిస్తుంటే అది కూడా జీవించుకోలేక మీరు విషయం చెప్తున్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నా అనేది మీకు అర్థమవుతుంది. ఇంకోటి కూడా ఇందాక మన బీజేపీ మిత్రులు అంటున్నారు, నేను అన్నది మీరు చాలా జాగ్రత్తగా విని ఉండాల్సింది. సరే, ఇంకొకసారి చెప్తాను. ఇప్పుడు బీజేపీ యొక్క ఏదైతే ఓట్ బ్యాంక్ ఉంది గతంలో చాలా బాగుండేదండి. వాజ్పేయి హయాంలో కృష్ణరాజు గారు ఇక్కడ ఎంపీగా కూడా గెలిచారు. నేను ఏం చెప్పానంటే ఏదైతే ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినప్పుడు కాంగ్రెస్ పార్టీ దానికి కారణమైనప్పుడు బీజేపీ కూడా ఆ రోజు సహకరించింది కదా. 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలంది కదా. మరి మీరు దాదాపు 10 సంవత్సరాలు పరిపాలన చేశారు కదా. ప్రత్యేక హోదా ఏంటి? విభజన హామీలు మీరు పూర్తిగా నెరవేర్చారా? ఈ పాయింట్స్ అడుగుతున్నాయి. దీని ద్వారానే మీ ఓటు బ్యాంక్ తగ్గిందని నేను చెప్తున్నాను. త్రిపుర ఇష్యూ అంటున్నారు, అదే నేను మెయిన్ ఇది ఏంటంటే డీప్ అనాలిసిస్. త్రిపుర కానీ వెస్ట్ బెంగాల్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి రెండో పార్టీ ఏదైతే ఉంది, ఇప్పుడు సపోజ్ వెస్ట్ బెంగాల్ తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వీక్ అయిన తర్వాత బీజేపీ ఏంటంటే పుంజుకోవటం జరిగింది, ఆల్టర్నేట్ పార్టీ. అదే విధంగా త్రిపుర కూడా లెఫ్ట్ పార్టీ ఉంది. లెఫ్ట్ పార్టీ ఎప్పుడు లెఫ్ట్ పార్టీకి ఆల్టర్నేట్ గా ఏముంది? కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ వీక్ అయిన తర్వాత బీజేపీ పార్టీ పుంజుకుంది. అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా బీజేపీ వాళ్ళ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఏంటంటే ఏదో ఒక పార్టీ వీక్ అయిన తర్వాత దాని యొక్క ఓటు బ్యాంక్ కష్టంగా ఏ పార్టీకైనా పెరుగుతుంది. నేను ఎక్కడ మిమ్మల్ని విమర్శించలేదు. ఓటు బ్యాంక్ తగ్గటానికి గల కారణం చెప్పాను కానీ బీజేపీ పార్టీని ఎక్కడ నేను విమర్శించలేదు. త్రిపుర వేరు,
వెస్ట్ బెంగాల్ ఇది వేరు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసరికి మీరు విభజన హామీలు నెరవేర్చడంలో ప్రత్యేక హోదా ఇవ్వటంలో ఫెయిల్ అయ్యారు కాబట్టి మీ ఓటు బ్యాంక్ తగ్గింది అనేది నేను చెప్పిన మాట. రైట్ సార్. ఇంకొకటి సార్, షకీర్ గారు ఇదంతా బాగానే ఉంది, జగన్ గారు సింహం పులి అని చెప్తున్న మీ పార్టీ నేతలు ఎందుకు ఇప్పుడు తాజాగా జగన్ గారు ఈ విక్టిమ్ కార్డు ఒక బాధిత పాచికను ప్రయోగిస్తూ ఉన్నాడు? అదేంటంటే కుటుంబాలని జీల్స్తూ ఉన్నది టీడీపీ, దాంతోపాటుగా 4-5 పార్టీలు ఏకమైన ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారు అన్న ఒక విక్టిమ్ కార్డును ఎందుకు వైసీపీ ప్రయోగిస్తోంది? నిజంగా మీరు చేసిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలను కానీ చెప్పుకొని ప్రజల్లోకి వెళ్తే ఓట్లు వస్తాయి కదా, ఎందుకు ఈ విక్టిమ్ కార్డు అనేది ఒక ప్రశ్న. నరేష్ గారు, ఇప్పుడు ఈ రోజు ఏదైతే మీరు విక్టిమ్ కార్డు అంటున్నారో అది మేము సత్యం అని చెప్పి చెప్తున్నాం. ఇవన్నీ ప్రజలకు తెలియాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోజు కుటిలమైన ఈ అవకాశవాద రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఆబ్వియస్లీ మేము సంక్షేమ పథకాల మీద, మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు కావాలండి, మేము చేసిన అభివృద్ధి మీద మేము డిపెండ్ అయ్యాం. అందువల్లే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, మా వల్ల మీ కుటుంబానికి మంచి జరిగితే మీరు ఓటు వేయండి అని చెప్పేసి అడిగే సత్తా దమ్మున్న నాయకుడు భారతదేశ చరిత్రలో ఎవ్వరు లేరు. మంచి జరిగితేనే ఓటు వేయమంటున్నాం కదా. అదే విధంగా విక్టిమ్ కార్డు అని మీరు ఏదైతే అంటున్నారో అది కూడా ప్రజలకు తెలియజేయాలి కదా. ఈ రోజు ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి ధైర్యంగా ఎదుర్కోలేక వాళ్ళు చేసే పనులు కూడా తెలియపరచాల్సిన అవసరం ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉందనేది. రైట్ సార్. విజయసాగర్ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయసాగర్ గారు, నిజంగా షర్మిల అంటే షర్మిల కాంగ్రెస్ ఎంట్రీ వైసీపీ ప్రోత్సాహంతోనే జరిగింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే ఉద్దేశంతోనే షర్మిల గారిని ఏపీ రాజకీయాల్లోకి ఎంటర్ చేయించారు జగన్ గారే అనేది ఒక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా ట్రోల్ జరుగుతూ ఉంది. దాంతోపాటు మరొక వైపు జగన్ గారేమో కుటుంబాన్ని చీలుస్తూ కుటిల రాజకీయాలకు టీడీపీ పాల్పడుతుంది అన్న ఒక ప్రధాన ఆరోపణ కూడా చేస్తూ ఉన్నారు. నిజంగా టీడీపీ ఏ వాదన నువ్వు వినిపిస్తోంది? ఇప్పుడు వాళ్ళందరూ చెల్లెల మధ్యలో ఎవరో పోయి చిచ్చు పెడితే అది జరుగుతుందండి. మాట్లాడడానికి కొద్దిగా ఏదన్నా ఒక యాంగిల్ ఉండాలి. అన్నా చెల్లెల మధ్య వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత పార్టీ పెట్టుకుంటే 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి చెల్లెలు బెయిల్ కోసం తిరగడం కానీ, లేకపోతే సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు కానీ, విజయమ్మ కానీ ఆవాడు కానీ ఉన్నప్పుడు కానీ అంతా తోడున్నది ఎవరు? వీళ్ళ కదా షర్మిల గారు ఉన్నారు, వాళ్ళ భర్త అనిల్ గారు, విజయమ్మ, వీళ్ళ కదా ఆయన తోడు. ఆ రోజు సిబిఐ అరెస్ట్ చేసిన రోజు రోడ్డు మీద కూర్చునేది ఎవరు? షర్మిల కదా. అంటే వాళ్ళ మధ్య చిచ్చు ఎట్లా పెడతారండి? చిచ్చు పెట్టుకునేది నువ్వు, ప్రజలకు తెలియాలి. అది కూడా కరెక్టే, షకీల్ గారు చెప్పింది కరెక్టే, ప్రజలకు తెలియాలి. ఆస్తి ఇవ్వకుండా చేయడము, అవమానపరచడము, ఒక చిన్న రాజకీయ పోస్ట్ ఇవ్వకుండా పోవటము, సెంట్రిక్ అయిపోతుంది ఆమె, తర్వాత నాకు పోటీ అయిపోతుంది, తను కూడా గడ్స్ ఉన్నాయి కదా, తను కూడా నా చెల్లెలే కదా అన్నది ఆమె ఒక రకంగా ఆమెను ఐసోలేట్ చేయటము, ఇవన్నీ పబ్లిక్ తెలిసేట్టు. ఇవన్నీ నువ్వే రాజకీయ పదవి ఇవ్వద్దని చెప్పారా ఎవరైనా? షర్మిల గారికి ఒక ఎమ్మెల్సీనో, ఒక రాజ్యసభనో, చోట లోక్సభలో ఎవరో చోట పెట్టి ఎవరైతే ఉన్నారు? ఆస్తి ఎవరు ఇవ్వద్దన్నారు? చంద్రబాబు నాయుడు గారు ఇవ్వద్దన్నారు. జగన్మోహన్ రెడ్డి కింద ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు వచ్చి. లేదు కదా, చేసుకునేది బురద వేసుకునేది, దుమ్ము వేసుకునేది జగన్మోహన్ రెడ్డి. ఆ దుమ్ము ఇంకొకరు పోయాలని చూస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఈ రోజు. నువ్వు ఏం చేశావో, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావో, ఆమె వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా బిహేవ్ చేశారో, ఎట్లా అవినాష్ రెడ్డిని కాపాడుకున్నాడో, సునీతకు ఎవరెవరు మద్దతు ఇచ్చారో, షర్మిల గారు సిబిఐ వాళ్ళకి ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఏమి ఇచ్చిందో, ఏ కారణం చేత బాబాయిని చంపుంటారని చెప్పేసి అనుమానం వ్యక్తం చేసిందో, ఇవన్నీ ఏమో చంద్రబాబు నాయుడు గారు చెప్తే చేశారా? లేదు కదా, ఎవరు చేయలేదు. వాళ్ళ కుటుంబంలో ఉన్న రచ్చలు వాళ్ళు చేసుకున్నారు. బయటకు వచ్చి ఒక కుటుంబంలో చిచ్చులు పెడుతున్నారంటే నీ కుటుంబంలో చిచ్చులు పెట్టాల్సిన అవసరం లేదు. చిచ్చు నువ్వు పెట్టుకున్నావు, నీ కొంపకు నువ్వు అగ్గి అంటించుకున్నావు తప్ప నీ కొంపకు ఎవరు అగ్గి అంటించలే. ఈ రోజు ఏదో మీరు అన్నది కరెక్టే, విక్టింగ్ కార్డు వచ్చేసి మా ఇంట్లో విడత చేస్తున్నారు, మా ఇంట్లో చిచ్చులు పెడుతున్నారు అంటే ఎవరు పెట్టలే. రాష్ట్ర ప్రజలకు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో అసలు కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి కుటుంబం మీద ఏమాత్రం శ్రద్ధ ఉందో, ఆ ఇంట్లో ఒక మనిషి చచ్చిపోతే బ్రూటల్ మర్డర్ చేస్తే, ఆ ఇంట్లో వాళ్ళ బంధువులు మర్డర్ చేస్తే ఎట్లా వెనకేసుకొచ్చుకున్నాడో ప్రపంచం మొత్తం తెలిసింది. అసలు సుప్రీంకోర్టులో అయితే ఆశ్చర్యపోయే పరిస్థితి అక్కడ. అటువంటివన్నీ మాట్లాడకుండా నేను విక్టిమ్ కార్డు ప్రజలకు తెలియాలా? వివేకానంద మర్డర్ గురించి డిస్కస్ జరగాల్సిందే, సునీత గారికి జరిగిన అన్యాయం జరగాల్సిందే.
లేకపోతే ఈమె షర్మిలా గారికి జరిగిన అన్యాయం గురించి డిస్కస్ జరగాల్సిందే. పులివెందుల్లో మాట్లాడుకుంటారండి. అందుకోసమే పులివెంద ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మెజారిటీ పులివెందుల టౌన్ లో మెజారిటీ 2,000 చిల్లర ఓట్లు వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ డిస్కస్ ఎన్ని డ్రామాలు వచ్చి వేసినా, లేదంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడినా, లేకపోతే ఈయన పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడినా, ఎవరి మీద మాట్లాడినా ఏం ఉపయోగాలు ఉండవు. ప్రజలు గత 3-4 సంవత్సరాల నుంచి అతను చేసే ప్రతి యాక్టివిటీస్ గమనిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి దీనమైన పరిస్థితులు, రెండోది కుటుంబంలో ఉన్న చిచ్చులు, ఉద్యోగస్తులు ఎవరు హ్యాపీగా ఉన్నారండి? ఏ వర్గం హ్యాపీగా ఉంది? మీకు న్యాయం జరిగి ఉంటేనే, మీ పథకాలు అందుంటేనే మీరు ఓటేయండి అన్నారు కదా. సిపిఎస్ రద్దు గురించి ఏం చెప్పాడండి? ప్లే చేయండి మీ దగ్గర అన్నా, వారం చేస్తా తప్పు అని అన్నారు. వారం 5 ఏళ్ళు కూడా అయిపోయా. అంగన్వాడీ ఉద్యోగస్తులు జీతాలు, పెన్షన్లు, పిఆర్సి ఏం జరిగింది? ఏ వర్గాన్ని న్యాయం జరిగింది? ఇప్పుడు మోరవరు నరేష్ గారు ఇంకోటి ఏంటంటే, ఆరోగ్యశ్రీ 1000 కోట్ల 12 కోట్ల బకాయిలు. మీకు చెప్తాను, కర్ణాటక బెంగళూరులో కానీ, హైదరాబాద్ లో కానీ, చెన్నైలో కానీ ఈయన రాగానే ఆరోగ్యశ్రీ పక్కన స్టేట్లకు అంతా కూడా ఇచ్చేస్తాను, అక్కడ కూడా ఈ కార్డు చెబుతానని చెప్పేసి ఆయన చేసుకున్నాడు. మీరు బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ వెళ్తే చాలా హాస్పిటల్స్ లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే మేము ట్రీట్మెంట్ ఇవ్వమని బయట బోర్డు పెట్టుకుంటాం. ఎగ్జాక్ట్ జోక్, సీరియస్ ఇది. ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు ఈ 3 స్టేట్లలో. నా కళ్ళతో చూశాను నేను దాన్ని బెంగళూరులో. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే, అప్పులు గురించి మాట్లాడితేనేమో చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతాడు, రోడ్ల గురించి మాట్లాడితేనేమో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాడు, జీతాల గురించి మాట్లాడితేనేమో కాంగ్రెస్ గురించి మాట్లాడతాడు. అంటే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఉండదు, ఇంకేదో తీసుకొని వస్తాడు మధ్యలోకి. అదో పిట్ట కథ, ఆవు కథ, అల్లిందే చెప్పిందే చెప్పుకుంటా, మాట్లాడిందే మాట్లాడుకుంటా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటారు. ప్రజలు కన్ఫ్యూజ్ అవ్వలా, ప్రజలు క్లారిటీకి వచ్చారు. ఇప్పుడు క్లారిటీకి వచ్చి ప్రభుత్వాన్ని సాగనంపాలా, ఈ ప్రభుత్వం ఇట్లాగే కొనసాగితేనే మనం దేశాలు అమ్ముకొని, కొంపలు అమ్ముకొని పక్క రాష్ట్రాలకు పారిపోవాలని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఎక్కడ ఏ కంపెనీలు వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఏమన్నా మా ఉద్యోగాల గురించి మాట్లాడితే వాలంటీర్లు అంటారు, ఉద్యోగాల నుంచి మాట్లాడితే సచివాలయం అంటారు. అసలు వాలంటీర్ ఉద్యోగమా? ఎవడన్నా తలకాయ ఉండే, మెడ మీద తలకాయ ఉండేటోడు ఎవడైనా సరే వాలంటీర్ అనేది ఉద్యోగం అని ఎవడన్నా అనుకుంటాడా? 5,000 రూపాయల హానరీ అమౌంట్. మన వాళ్ళు కూడా తిరగబడ్డారు. వాళ్ళు తిరగబడి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి, సచివాలయ ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. నీ సైన్ అనుకునేటోళ్ళు నీకు తిరగబడినారు. పోనీ వైఎస్ గారి కుటుంబంలో మద్దతు ఉన్నటువంటి ఒక్క రిలేటివ్ చూపియండి చూద్దాం జగన్మోహన్ రెడ్డికి. కొత్తపాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. సార్, జేపీ గారు ఇంతకుముందు మన డిబేట్ సందర్భంగా బీజేపీ ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేసిందో చెప్తే ప్రజలు ఓట్లేస్తారు తప్ప ఈ రాజకీయ కెమిస్ట్రీలో లేకపోతే ఈ పొత్తులకు సంబంధించి ఏదో ప్రయోగాలు చేస్తే బీజేపీ బలపడదు అన్న ఒక అభిప్రాయం కూడా వ్యక్తమైంది. నిజంగా సార్, ఏపీ రాష్ట్రానికి సంబంధించి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే ఏం చెప్తారు సార్? భారతీయ జనతా పార్టీ ఏం చేసింది అని అడగటం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది ఆంధ్ర రాష్ట్రానికి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం గత 5 సంవత్సరాలుగా 4.5 సంవత్సరాలుగా మనం చూసినట్లయితే ఆంధ్ర రాష్ట్రం అసలు నడుస్తుంది అంటే కేవలం అది కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో మాత్రమే నడుస్తుంది. ఆర్థిక సహకారం కనుక కేంద్ర ప్రభుత్వం కనుక ఇవ్వలేనట్టయితే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుస్థితి మనందరికి కూడా తెలుసు, మనం చూస్తా ఉన్నాం. అంతగా సహకరిస్తుంటే కూడా కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ నెల కూడా ఉద్యోగస్తులకి నెలకి 1వ తారీఖున జీతాలు రాలేదు. అదేవిధంగా రైతులు కానీ, ఈ రాష్ట్రంలో కార్మికులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ ఎవ్వరూ కూడా ఎటువంటి లబ్ధి ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల జరగలేదు. ఏమైంది, కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పాల్సి వస్తే ఏమి చేయలేదు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయించాలి అనే సదుద్దేశంతో గతంలో 2014-2019 మధ్య సుమారుగా దేశవ్యాప్తంగా 2 కోట్ల ఇల్లు ఇస్తే కేవలం ఆంధ్ర రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వెంకయ్య నాయుడు గారు ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్న రోజున 21,32,000 ఇల్లు ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా మనం కనుక చూసినట్టయితే విభజన చట్టంలో ఉన్నటువంటి కేవలం 11 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇవ్వాలి అని చెప్పి
ఆ రోజు చట్టంలో ఉంటే సుమారుగా 24 సంస్థలకి రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఇచ్చినటువంటి మాట, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట వాస్తవం కాదని చెప్పి అడుగుతా ఉన్నా. అదే విధంగా అమృత్ పథకం కింద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలన్నిటికీ కూడా ఫండ్స్ ఇచ్చిన మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ రోజు ఏ గ్రామానికి పోయినా ఉన్నటువంటి సిమెంట్ రోడ్డు కానీ, ఎల్ఈడి లైట్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఆఖరికి మీరు పెట్టుకున్నటువంటి సచివాలయం కానీ కేంద్ర ప్రభుత్వం పూర్తి నిధులు ఇవ్వకుండా టోటల్ గా ఇచ్చినటువంటి నిధులు నయా పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా లేకుండా ఇచ్చినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. అమరావతి ఏదైతే రాజధానిగా గుర్తించారో స్మార్ట్ సిటీ కింద దానికి 2,000 కోట్ల రూపాయలు, 2,046 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అమరావతి సిటీ సెంటర్ లో టూరిజం కోసం 70 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిన మాట వాస్తవం కాదా? గుంటూరు జిల్లాలో ఎయిమ్స్ హాస్పిటల్ ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా? లామ్, గుంటూరు జిల్లా సంబంధించిన లామ్ గ్రామంలో ఆచార్య రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఇచ్చేటటువంటి కిసాన్ సమ్మాన్ యోజన కింద సుమారుగా 4,20,000 మంది రైతులకి ప్రతి సంవత్సరం కూడా 2,000 చొప్పున ప్రతి 4 నెలలకు ఒకసారిగా 6,000 రూపాయలు ఇస్తే ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకునేటటువంటి మాట జగనన్న ఏదో ఇస్తున్నాడని చెప్పి 12,000 రూపాయలు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 7,500 ఇస్తా ఉంటే 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నట్టు మాట వాస్తవం కాదా అని అడుగుతాం. అదేవిధంగా గ్రామీణ సడక్ యోజన కింద 165 కిలోమీటర్లు కంటే ఎక్కువ ఉన్నటువంటి రహదారులు 2014 నుంచి ఇవాళ వరకు మనకి ఇక్కడ శాంక్షన్ చేయబడితే 3,887 కోట్ల రూపాయల అంచనాతో 405 కిలోమీటర్ల గుంటూరు గుంతకల్లు రైల్వే స్టేషన్ ఇచ్చినటువంటి వాస్తవం కాదా? 197 కోట్లతో గుంటూరు తెనాల మధ్య 25 కిలోమీటర్ల విద్యుద్దీకరణ చేసినటువంటి వాస్తవం కాదా? అంటే ప్రతి రాష్ట్రానికి చేసేటటువంటి ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా డైవర్షన్ చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వారి యొక్క పంచాయతీల నిధులు కూడా దోచేసిన మాట వాస్తవం కదా? వీటన్నిటి కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు లేఖ రాస్తే డిప్యూటీ సెక్రటరీ వచ్చి ఇక్కడ విచారణ చేసి ఇక్కడ అవినీతి జరిగిందన్న మాట వాస్తవాన్ని తెలియజేస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆ నిధులన్నిటి కూడా ఆపేసినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతాం. తాడేపల్లిగూడలో ఉన్నటువంటి నిట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, అదే విధంగా మేము ఇంతకుముందు చెప్పినట్టుగా మన ఐఐటి కానీ, IIIT కానీ, కర్నూలులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, రాష్ట్రంలో 3 ఇండస్ట్రియల్ కారిడార్లు కానీ శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం కాదా? ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క పని కూడా చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం. ఇవాళ జనసేనతోటి కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం అని చెప్పి పూర్తి స్థాయిలో పనిచేసేటువంటి పార్టీ ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులకు కావాలంటే కనుక దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మీకు కావాలంటే కూడా పంపించుకోవచ్చు, నెట్ లో కూడా మీరు ఇంటర్నెట్ లో కూడా చూసుకోవచ్చు. అదే విధంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి గిరిజనుల కోసం యూనివర్సిటీ కానీ, మన తిరుపతి, వైజాగ్, విజయవాడ విమానాశ్రయాలు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కడప, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ విమానాశ్రయాలు కానీ, విజయనగరంలో భోగాపురం విమానాశ్రయం కానీ, రాష్ట్రంలో రహదారుల విమానాలు దిగేదాకా 2 రన్వేలు ఇవ్వటం కానీ, నేషనల్ హెల్త్ మిషన్ కింద 3,412 కోట్ల రూపాయలు ఇవ్వటం కానీ, 7 నూతన ఈఎస్ఐ హాస్పిటల్ కానీ, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా కృషించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఘంటాపదంగా నేను చెప్పగలను. కావాలంటే సమాచారాన్ని కూడా మీకు పంపించగలను. మనతో పాటు దేవర మనోహర్ గారు, జనసేన రాష్ట్ర నాయకులు ఉన్నారు. మనోహర్ గారు, అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఒక రకమైన సిచ్యువేషన్ ఉంది. అదేంటంటే ప్రభుత్వం బాగుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు, కానీ ఎమ్మెల్యేల మీద కాస్త వ్యతిరేకత ఉంది కాబట్టి వారి స్థానంలో కొత్త అభ్యర్థులను నిలబెడుతున్నాము, దానికి విపక్షాలు మొత్తము ఎదుగు అని చెప్పి మాట్లాడుతున్నాయన్న ఒక విమర్శ కూడా వైసీపీ చేస్తూ ఉంది. నిజంగా ఈ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత తప్ప రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు అన్నట్టుగా వైసీపీ మాట్లాడుతూ ఉంది. ఏం చెప్తారు సార్? ఒకటి నరేష్ గారు, ఏదో అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వలసలు పోతున్నారో ఆ విధంగా వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు అందరూ వలసలు పోతున్నారు. ఇన్ అడిషన్ టు సెకండ్ పాయింట్, మనం అనుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి మీద కాదు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అంటారు. సో వాలంటీర్లకు ఎవరు ఇస్తున్నారు సార్? ఎమ్మెల్యేలు ఇస్తున్నారు జీతాలు, ప్రభుత్వం ఇస్తుందా? ఎమ్మెల్యేలతో ఎవరు ప్రభుత్వాన్ని ఫామ్ చేశాడు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫామ్ చేశాడా, లేకపోతే ఎమ్మెల్యేలు ఫామ్ చేశారా? రోజు ఎవరైనా సరేలే, నీకు ఎమ్మెల్యేలు మార్చేంత మాత్రాన పోనీ కనీసం ఒకటి ఆలోచిద్దాం సార్. 5 సంవత్సరాలుగా ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి
జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ లేదు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ పూతలపూట ఎమ్మెల్యే గారు నేను చెప్పారు, నా మీద వ్యతిరేకత ఉన్నదన్నారండి మీరు. కనీసం 5 సంవత్సరాల్లో నన్ను ఒక్కసారి పిలిపించి మాట్లాడినారా? నేను ఏదైతే మీ మంత్రులు, ఏదైతే మీ దాని తర్వాత సెకండ్ లెవెల్ లీడర్స్ ఉన్న వాళ్ళు చెప్పింది మొత్తం నేను చేశాను. ఈరోజు నా మీద కాదు వ్యతిరేకత ఉన్నది, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉందని కూడా నిన్న మీడియా ముఖంగా చెప్పాడు ఎంఎస్ బాబు అని అతను పూతలపూట ఎమ్మెల్యే చెప్పాడు. 5 సంవత్సరాలు నన్ను ఒక్కసారి కూడా కలిసే అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఎమ్మెల్యేల మీద ఒక ఎత్తుంటే, దానికన్నా డబుల్ మించిన ఎత్తు దేని మీద ఉందంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలను పెంచి పోషించింది, డబ్బు ఇచ్చింది, అన్ని చేపించింది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మార్చాలి అనుకుంటున్నారు. నెక్స్ట్ 2వ పాయింట్, మన మిత్రులు విద్యాసాగర్ గారు చెప్పారు, ఇవాళ చెప్పారు, కనీసం అంటే ఈ రోజు అండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీలో ఒక్కరు సపోర్ట్ ఉన్నదా? ఇతను ఎక్కడికన్నా వచ్చిన అక్క చెల్లెళ్ళు, అన్న చెల్లెళ్ళు, అది ఇది అంటారు. కానీ ఎక్కడైనా సరే ఒక్కరు వాళ్ళ కుటుంబం నుంచి ఒక్కరు అమ్మ సపోర్ట్ ఉందా, చెల్లి సపోర్ట్ ఉందా? ఎందుకంటే వాళ్ళు కూడా భయపడి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మమ్మల్ని కూడా ఎక్కడ గొడ్డలు పెట్టో లేదా హార్ట్ అటాక్ కోడికత్తి డ్రామానో ఇంకోటి తీసుకొచ్చి మమ్మల్ని కూడా వేసేస్తానే చాలా దూరంగా ఉన్నారు. ఎంత దూరంగా ఉన్నా అంటే ఏదో ఇన్విటేషన్ అంటే పోయినామా, ఇన్విటేషన్ ఇచ్చేసినా ఒకటే టైప్ ఉండదు. అంటే ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నారు సార్. ఇంట్లో సొంత తల్లిని, చెల్లిని, బాబాయిని చూడలేని వ్యక్తి, వాళ్ళకు న్యాయం చేయలేని వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా చేస్తారని కూడా ఆలోచిస్తున్నారు. మన మిత్రులు శేఖర్ గారు చెప్పారు, మేము అభివృద్ధి అన్నాడు. వాళ్ళు అభివృద్ధి పథకాలు ఇంప్లిమెంట్ చేసిండే కదా సార్. వాళ్ళు సంక్షేమ పథకాలు చెప్పినది సంక్షోభ పథకాలు పెట్టున్నారు. ఎలాంటి అమ్మఒడని 15,000 ఇచ్చి నాన్న గుడిని సాయంకాలం దాన్ని కలెక్ట్ చేస్తారు. ఆటో డ్రైవర్ 10,000 అంటారు, దాని రివర్స్ లో 20,000 కలెక్ట్ చేస్తారు. కాబట్టి వీళ్ళు సంక్షేమ పథకాలు చేసి నిజంగా ప్రజలకు అంత మంచి చేసింటే ప్రజలు ఈ రోజు ఎమ్మెల్యేల మీద దాడులకు దేవరు. మనం చూస్తున్నాం దాదాపు ఒక 50 సంవత్సరాలుగా ఎప్పుడైనా సరే ఇంత రాజకీయాలు ఉన్నదా? ఎమ్మెల్యే మీద దాడులు పోయిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? లేదు. పోనీ ఒక ముఖ్యమంత్రి వస్తూ ఉంటే హుందాగా వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకునే విధంగా వెళ్ళేది ఉన్నది. కానీ ఈ రోజు అది ఉన్నదా? లేదు, పరతాలు కట్టుకుని వస్తున్నాడు. దీని అర్థం ఏంటంటే ప్రజలకు మీరు చేసింది శూన్యము. కాబట్టి ప్రజల తిరుగుబాటు వచ్చింది, ప్రజల్లో రాజకీయ లౌక్యం, రాజకీయ విధానం మారే వాళ్ళు నేర్చుకుంటున్నారు. కాబట్టి ప్రజలు చరమగీతం పాడాలనుకుంటారు. కాబట్టి ఈ వైసీపీ ప్రభుత్వానికి వలసలు స్టార్ట్ అయిపోయినాయి. చివరగా మిగిలేదు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మిగులుతాడు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మా అధ్యక్షులు చెప్పినట్టు చెంచలు కూడా జైలుకి ఖచ్చితంగా పర్మనెంట్ గా ఫిక్స్ చేసి పంపిస్తాం. ఎటువంటి డౌట్. డాక్టర్ షకీర్ గారు, సార్ ఇప్పుడు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది కాబట్టి కొన్ని సర్దుబాట్లు చేస్తూ ఉన్నాం, కొంతమంది సిట్టింగ్లను మార్చాల్సి వస్తుందని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. కానీ 5 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్నారు, మరి ఎందుకు వాళ్ళను అలర్ట్ చేయలేదు? వాళ్ళు చక్కగా పనిచేయకపోతే కానీ, ఏమైనా తప్పిదాలు చేస్తే కానీ ప్రభుత్వం మీ చేతిలో ఉంటుంది, ఇంటెలిజెన్స్ మీ చేతిలో ఉంటుంది, వాళ్ళని ఎందుకు మీరు అలర్ట్ చేయలేదు? చివరి నిమిషంలో మాకు అన్యాయం చేశారు, మాకు గొంతు కోసారు అని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు ఏడుస్తున్నారు. ఏంటి సార్, అంటే ప్రభుత్వం ఏం చేసింది, ఎమ్మెల్యేలకు కూడా అందుబాటులో లేదు అన్న ఒక విమర్శ కూడా ఉంది కదా, ఏంటి? నరేష్ గారు, మీరు చక్కని క్వశ్చన్ వేశారు. నేను చాలా డిబేట్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను, ప్రతి మీడియా వాళ్ళు దాదాపు ఇదే మాట్లాడుతున్నారు. నేను ఒక మాట అడుగుతాను, జగన్మోహన్ రెడ్డి గారు గత 2-3 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేల వర్క్ షాపులు కండక్ట్ చేసేసి ప్రతిసారి ప్రతి ఎమ్మెల్యేకి మీ నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి, ఇవి పరిష్కారాలు, మీరు ఏదైతే ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నాయో, తృతీయ శ్రేణి నాయకులు ఉన్నారు మీ నియోజకవర్గంతో, వాళ్ళలో మీతో పాటు సమన్వయం లోపించింది, మీ గ్రాఫ్ ని పెంచుకోండి, ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోండి, ప్రజా ఆమోదం పొందండి అని 2-3 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు. ప్రతి వర్క్ షాప్ చూపిస్తా ఉన్నారు, మీడియా వాళ్ళు స్క్రోలింగ్స్ వేస్తూనే ఉంటున్నారు. మరి ఈ రోజు ఈ మీడియా వాళ్ళు అది ఎలా మర్చిపోయారో నాకు అర్థం కావట్లేదు. మేము మొదటి నుంచి మా అధిష్టానం, మా అధినాయకత్వం వాళ్ళు హెచ్చరిస్తూనే ఉంది. ఏ ఎమ్మెల్యే అయితే, ఏ మంత్రి అయితే పెడచెవిన పెట్టారో ఈ విషయాన్ని, వాళ్ళకి ఈ రోజు సీట్లు లేవు. ఇందాక జనసేన మిత్రులు చెప్తా ఉన్నారు వలసల గురించి. అంటే జనసేన నుంచి ఎవరు వలసలు లేవండి? రాపాక ఎవరండి? జేడి లక్ష్మీనారాయణ ఎవరు? గతంలో మీ పార్టీలో ఉన్న వాళ్ళు వేరే పార్టీలో ఎక్కడికి వెళ్ళారు? జేడి లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్యే గారు కనిపిస్తారా? చేసిన వ్యక్తి. రెండో పాయింట్ మీరే చెప్తున్నారు, మీ దాంట్లో మీరు చెప్పిన ఆన్సర్ క్వశ్చన్ ఉంది. వలసల గురించి మాట్లాడుతున్నారు, రాజీనామాల గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు కేసీఆర్ ఎవరండి? ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు.
ఇంకోటి పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గురించి నిన్నటి విషయం మాట్లాడుతున్నారు జనసేన నాయకులు. ఈ రోజు లేటెస్ట్ అండి చూడండి, నా స్క్రీన్ కొద్దిగా బిగ్ చేయండి నరేష్ గారు. ఇప్పుడు చూడండి ఏం లేటెస్ట్ చేశారు? చూపిస్తా. జీవితాంతం వినండి, జీవితాంతం జగన్మోహన్ రెడ్డి గారితో ఈ రోజు స్టేట్మెంట్. ఇవన్నీ ఏంటంటే అసంతృప్తులు ప్రతి పార్టీలో ఉంటారు, ప్రతి చోట జరుగుతానే ఉంటుంది. ఇంకోటి కుటుంబం న్యాయం గురించి మీరు చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి తల్లితో విభేదాలు ఉన్నాయి. మొన్న మీరు పులివెందల్లో చూడలేదేమో, విజయమ్మ జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంది. సరే, కుటుంబం గురించి మీరు చెప్తున్నారు కాబట్టి మరి మీరు పొత్తులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పార్టీ, చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో ఎంత సఖ్యత మెయింటైన్ చాలా బాగుంది. ఆయన మెయింటైన్ చేయడం వల్లే కదా హరికృష్ణ గారు ఏమైనా తెలిసింది, లక్ష్మీ పార్వతి ఏమైనా తెలిసింది. సొంత తమ్ముడు రామూర్తి నాయుడు ఎక్కడున్నారండి గారిని మీరు నారా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని అడ్డగట్టినప్పుడు ఇది తెలిసిపోతుంది. మీ రాజకీయ నాలెడ్జ్ ఏంది, మీకు వ్యవస్థల మీద ఫ్యామిలీకి పెట్టారు చూడండి. ఫ్యామిలీ ఏ విధంగా అండి ఇంత జోక్లు వేయకూడదండి. మంచి లైవ్ డిబేట్ కి వచ్చారు, మరి ఇంత లెవెల్ లో జోక్లు వేస్తాడండి షకీర్ గారు. షకీర్ గారు ప్లీజ్ ఫినిష్ చేయండి సార్. షకీర్ గారు రైట్ కాదండి షకీర్ గారు, మీరు మరీ లెఫ్ట్ రైట్. ఓకే, ఇది వాళ్ళ గారిని నారా మీరే చెప్తున్నారు అన్ని టీవీ ఛానల్లో వస్తున్నాను సార్. మొట్టమొదటి సార్ నేను చెప్తా, లాస్ట్ ఇయర్ August 27 నేను ధర్నా చేశా. చిత్తూరు జిల్లా పూతలపుట్టు నియోజకవర్గం పూతలపుట్టు టౌన్ లో దళితులకు ఏం చేస్తా అన్నావు, ఓయా దళిత ఎమ్మెల్యే గారని వస్తే 11 మంది యువకుల మీద 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టించాడు పూతలపుట్టు ఎమ్మెల్యే గారు. మొన్నే మనం చూసాం అంబటి రాంబాబు గారి మీద ఏ విధంగా ప్రజలు వచ్చారు, ఎంత క్వశ్చనింగ్ చేశారని. ఇవన్నీ మీరు చూడలేదా? రైట్, ఓకే ప్లీజ్ సమయం మించిపోతుంది సార్, ప్లీజ్ రైట్. ఓకే సార్, విజయసాగర్ గారు ప్లీజ్. మనోహర్ సార్ ఒక్కసారి విజయసాగర్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్. విజయసాగర్ గారు ఇవన్నీ నేనేమంటానంటే, ఇవన్నీ లోకల్ గా ఒకవేళ ఇష్యూస్ ఉంటే ఉండొచ్చు. నేనేమంటానంటే బ్రాడర్ గా అసలు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమి చేశారని, ఈ 5 సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి రిబ్బన్ కటింగ్లు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎన్ని రోడ్లు వేశారు, ఎంత డబ్బులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చారు, ఏ నిధులు తీసుకొచ్చారు, ఈయన 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కి జరిగినటువంటి లాభం ఏంటి, ఇవి మాట్లాడుకుంటే ఇదంతా మళ్ళా తిరిగి చాలా పెద్ద చర్చ, మనకు సమయం ఇచ్చిపోతుంది సార్. ఈ రోజు మనం డిబేట్ క్లోజ్ చేద్దాం, మరొక రోజు ఇదే అంశానికి సంబంధించిన చర్చను టేకప్ చేద్దాం. ఇది వాళ్ళ బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు వైసీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ షకీర్ గారికి, టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారికి, వారితో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ గారికి, జనసేన రాష్ట్ర నాయకులు దేవర మనోహర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు మా డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.